హలో బ్రో, మీ పేరు? రోహిత్ అండి. రోహిత్. ఇప్పుడు ఏపీలో టీడీపీ వచ్చి 2 మంత్స్ అవుతుంది కదా, వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 2 మంత్స్ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఏం చెప్పలేము. కాకపోతే సెంటర్ నుంచి ఎయిడ్ అదే ఫండ్స్ అలొకేట్ అవ్వడము, ఫైనాన్సింగ్ చేస్తామని చెప్పడం ఒక పాజిటివ్ విషయమే. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా బెటర్గానే ఉంటుంది అని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ఉందా? అంటే అంటే డైరెక్ట్ వినలేదు, కానీ చాలామంది ఏమంటున్నారంటే మేనిఫెస్టో గురించి పెద్దగా మాట్లాడలేదు. సో మేనిఫెస్టో కంప్లీట్గా చేస్తారనే చెప్పలేము, కానీ ఉన్న ఈ ఫినాన్షియల్ పరిస్థితి ప్రకారంగా చూస్తే మేబీ 50% చేసినా కూడా బెటర్ అనే చెప్పచ్చు. అలాగే మహిళలకి చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఇప్పుడు ఆగస్టు 15 నుండి. అలాగే అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేస్తారు ప్రతి చోట రాష్ట్రంలో. మీకు ఎలా అనిపిస్తుంది? ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏం చేసినా బెటర్గానే ఉంటుంది. సో వాళ్ళ ట్రావెల్కి వాళ్ళ లైవ్లీహుడ్కి ఉపయోగపడేదే కాబట్టి సో అది బెటర్ ఆప్షనే. ఇంకా అన్నా క్యాంటీన్స్ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇంకా బెటర్గా చెప్పాలి అని అంటే ఎక్కడైతే వర్క్ దొరుకుతుందో లేదా ఇండస్ట్రీస్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రొవైడ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే ట్రావెల్ చేసి ఆ టైం అంతా వేస్ట్ అవ్వచ్చు. సో అలాగే గతంలో చూసుకుంటే వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, దానికి కారణం ఏమనుకోవచ్చు? మేబీ వాళ్ళు టైం తీసుకొని స్ట్రాటజీస్ కానీ లేదా రీకుపరేట్ అవుతున్నారేమో. సో మేబీ అందుకని. వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గతంలో చూసుకుంటే 151 వచ్చాయి సీట్స్ 2019లో. ఇప్పుడు చూసుకుంటే 2024లో ఓన్లీ 11 సీట్సే ఇచ్చారు ప్రజలు. దాని గురించి మీరు ఏమంటారు? ఇంకోటి ఏపీ ఎలక్షన్స్ గురించి చూస్తే మాత్రం ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మేబీ 60 సీట్స్ వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి రఫ్గా. సెకండ్ టైమ్ 150 వచ్చింది, తర్వాత ఈసారి 11 వచ్చింది. సో దాన్ని బట్టి చూస్తే ఒకవేళ చేయట్లేదు, లీడర్స్ ఎవరు చేయట్లేదు అని అంటే పూర్తిగా చేంజ్ అవుతున్నారు. సో ఆ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. సో మేబీ కంప్లీట్గా చేశారో లేదో చెప్పలేము, కానీ ఆబ్వియస్గా వ్యతిరేకత ఉంది కాబట్టి మొత్తం అంతా మారింది. మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి చూసుకుంటే ముఖ్య తేడా ఏం గమనిస్తారు మీరు? ఎవరి పరిపాలన బాగుంది అనుకోవచ్చు? అంటే నా ఉద్దేశం ప్రకారంగా చూస్తే ఒక్కొక్కరిది ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. జగన్ గారిది బేసికల్గా ఎక్కువగా వెల్ఫేర్, అది కాకుండా మెయిన్ వ్యతిరేకత ఎక్కడ వచ్చిందని అంటే డెవలప్మెంట్ కనిపించలేదని అంటున్నారు. సో ఆ పాయింట్స్ మేబీ చంద్రబాబు నాయుడు గారు టచ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వెల్ఫేర్తో చేస్తే బెటర్ అప్రోచ్గా ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఫినాన్షియల్గా చూసుకుంటే ఏపీకి నిధులు తీసుకురావడం పట్ల సెంట్రల్లో, అలాగే చూసుకుని అమరావతి డెవలప్మెంటు, పోలవరం కంప్లీట్ చేయడం, ఇవన్నీ చేస్తారా చంద్రబాబు నాయుడు? చేసి చూపిస్తారనే నమ్మకం ఉందా? అంటే ఈసారి ఉన్న బడ్జెట్లో గ్రాంట్స్ అని కానీ ఎయిడ్ అని కానీ లేదు. ఫినాన్సింగ్ తెప్పిస్తాము, వరల్డ్ బ్యాంక్తో డిస్కషన్స్ అయిన తర్వాత, మీటింగ్స్ అయిన తర్వాత పోలవరం కూడా ఫుల్లీ ఫండ్ చేస్తామని చెప్పలే, ఫినాన్సింగ్ తెప్పిస్తామని అన్నారు. సో అది ఫుల్గా తెప్పిస్తే ఇట్స్ ఎ బెటర్ వన్, లేదు అని అంటే చూడాలి. అంటే సో ఓవరాల్గా అయితే ఏం చెప్తారు టీడీపీ గవర్నమెంట్ గురించి ఇప్పుడు ప్రజెంట్? అంటే ప్రస్తుతానికి అయితే బాగానే అవుతుంది, కానీ 2 మంత్స్లో మనం ఏమీ కంక్లూడ్ చేయలేము. సో మేబీ 1 year 2.5 years మినిమం కంప్లీట్ అయితే మనం బెటర్ అసెస్ చేయొచ్చు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.